ఎన్నో నెలలు కూర్చొని ఒక స్టోరీని రాసి దానికో స్క్రీన్ ప్లేని డిజైన్ చేసి మంచిగా షూట్ చేసి ఇంతకు మించినట్టు ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మన షార్ట్ ఫిలింని ఆడియన్స్ అలా క్లిక్ చేసి జస్ట్ ఒక ఫస్ట్ 10 లేదంటే 20 సెకండ్స్ మాత్రమే చూసి స్కిప్ చేస్తే ఎంత కోపం వస్తుంది. ఎస్, ఇన్ని రోజులు పడ్డ కష్టం అనేది జస్ట్ ఆ 10 ఆర్ 20 సెకండ్స్లే డిసైడ్ చేస్తాయి. దాన్నే మనము ఓపెనింగ్ సీన్ అని అంటాం. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది దేని గురించి అంటే ఓపెనింగ్ సీన్. నువ్వు ఫస్ట్ టైంకి ఇట్లా నా వీడియోని చూస్తున్నట్టయితే ముందే చెప్తాను, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ అయినా లేదంటే బిగ్ ఫిల్మ్ మేకర్ అయినా, ఇదంతా కాదు ఒక మంచి రైటర్ అయినా లేదంటే ఒక మూవీ లవర్ అయినా కానీ నా వీడియోస్ నీకు చాలా చాలా బాగా నచ్చుతాయి. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడు, అంతేకాకుండా రిమైనింగ్ వీడియోస్ని కూడా చూడు. నీకు ఇన్ఫర్మేషన్ మాత్రం పిచ్చగా నచ్చేస్తుంది. అండ్ ముందే చెప్తున్న వీడియో ఎండింగ్లో ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ని రివీల్ చేయబోతున్నా. ఆ సీక్రెట్ కనుక మిస్ చేసుకుంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. సో వీడియోని ఎండ్ వరకు చూడు. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్. ఫైనల్లీ మన వీడియో టైటిల్ వచ్చేసరికి ఏంటంటే హౌ టు రైట్ ఏ గ్రేట్ ఓపెనింగ్ సీన్. ఫస్ట్లీ ద కామన్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఓపెనింగ్ సీన్ అండ్ ఎందుకు అది అంత ఇంపార్టెంట్. ఇప్పటికే చాలామంది తెలిసి ఉంటుంది కానీ బిగినర్స్ కోసం చిన్న బేసిక్ ఐడియా ఇవ్వాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నా. ఓపెనింగ్ సీన్ అంటే ఏంటంటే నీ సినిమాలో ఫస్ట్ 2 సీన్లు కానీ లేదంటే నీ సినిమాలో ఫస్ట్ 30 సెకండ్స్ని ఓపెనింగ్ సీన్ అని అంటారు. అయితే ఈ 30 సెకండ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 30 సెకండ్స్ చూసిన ఆడియన్స్ ఎలాంటి ఫీల్ అవ్వాలంటే అరే ఈ క్యారెక్టర్ ఏదో బాగుందిరా, ఏం చేస్తావో చూడాలరా, లేదా అరే నెక్స్ట్ ఏమైతే తెలుసుకోవాలరా అన్నట్టు ఫీల్ అయ్యేటట్టు చేసావంటే నువ్వు 99% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆ 30 సెకండ్స్ అనేవి బాగాలేదనుకో, నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్ 1.5 గంట ఉన్నా క్లైమాక్స్లో ట్విస్ట్ ఉన్నా కానీ ఎవరు చూడాలనుకోడు. సో అందుకనే ఫస్ట్ 30 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఓపెనింగ్ సీన్ అనేది ఎందుకు ఇంపార్టెంటో అర్థమైంది కాబట్టి ఓపెనింగ్ సీన్ని ఎట్లా రాయాలో తెలుసుకుందాం. సో హౌ టు రైట్ ఏ ఓపెనింగ్ సీన్. ఇది తోప్ ఓపెనింగ్ సీన్ రా అన్నికి ఒకే ఒక రీజన్ ఏంది అంటే గివ్ ఏ స్ట్రాంగ్ హార్డ్ హిట్టింగ్ పంచ్ టు ద ఆడియన్స్. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మలే. జోక్స్ పక్కన పెడతాం కాబట్టి హార్డ్ హిట్టింగ్ పంచ్ టు ద ఆడియన్స్ అంటే సైకలాజికల్ లెవెల్లో వాళ్ళు ఏమవుతుందో తెలియనట్టుగా హార్డ్ హిట్టింగ్గా ఒకే ఒక సీన్ తోటి సినిమా థీమ్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అనేది అర్థమైపోవాలి ఆడియన్స్కి. అలా హార్డ్ హిట్టింగ్గా రాయాలంటే మేజర్గా 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. నౌ కమ్స్ ద స్టెప్ నెంబర్ 1, హూజ్ స్టోరీ ఈజ్ ఇట్. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే ఎవరి కథ నువ్వు చెప్పబోతున్నావు అనేది ఆడియన్స్కి ఓపెనింగ్ సీన్ తోటి క్లారిటీ ఇచ్చేయాలి. ఒకవేళ నువ్వు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ రాస్తున్నా కానీ లేదా ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు ఓపెనింగ్ సీన్లో ఖచ్చితంగా క్యారెక్టర్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వాలి. దాన్ని నువ్వు నరేటివ్ వర్షన్లు ఇస్తావా లేదంటే ఒక ఎలివేషన్ థియరీ ఇస్తావా అనేది నీ ఇష్టం. దీన్ని ఇంకా బెటర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా. నా ఫేవరెట్ ఓపెనింగ్ సీన్ ఏది అంటే ఊసరవెల్లి మూవీ ఓపెనింగ్ సీన్. మన టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ అంటే ఊసరవెల్లి మూవీ ఓపెనింగ్ సీన్. మూవీ ఓపెనింగ్ సీన్లోనే మురళీ శర్మ గారి పర్సెప్షన్లో మన ఆడియన్స్ ఉంటారు, టోనీ అనే క్యారెక్టర్ కోసం సెర్చ్ చేస్తుంటారు. అలా టోనీ అనే క్యారెక్టర్ గురించి ఒక్కొక్కడు ఒక్కొక్క తీర చెప్పడము, అలా ఆడియన్స్ ఏంద్ర వీడు ఇంత వింతగా ఉన్నాడు ఏంది, ఒక ఊసరవెల్లి మాదిరిగానే మారుతూ పోతుంది ఈ క్యారెక్టర్ అన్నట్టుగా ఆడియన్స్ని కూడా హుక్ చేసి పెట్టారు డైరెక్టర్. సేమ్ ఇదే విధంగా వివేకాత్రేయ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అనేవి నాకు చాలా ఇష్టం. వివేకాత్రేయ గారు ఓపెనింగ్ సీన్ తోటి ఆ క్యారెక్టర్కున్న కీ బిహేవియర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ మదిలో మూవీలో హీరోకున్న కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ కావచ్చు, బ్రోచెవార్ ఓవర్ మూవీలో హీరోకి ఫోన్ పోగొట్టుకునే హ్యాబిట్ కావచ్చు, సేమ్ ఇలానే సరిపోద శనివారం మూవీ కావచ్చు. హీరో కానీ విలన్ కానీ ఇద్దరు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అప్పుడే వాళ్ళ ఇద్దరుకున్న యాంగర్నెస్ని చూపెట్టారు. దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ ఆటోమేటిక్గా క్యారెక్టర్కి హుక్ అయి ఉంటారు. ఇప్పటికే చాలామందికి ఒక డౌట్ వచ్చిండదు, బ్రో ఇలానే రాయాలా ఖచ్చితంగా అంటే లేదు. ఇక్కడ స్టెప్ నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కథ ఎవరి గురించి. హీరో గురించి అయితే హీరోని ఇంట్రడ్యూస్ చేయి, విలన్ గురించి అయితే విలన్ ఇంట్రడ్యూస్ చేయి, హీరోయిన్ గురించి అయితే హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయి. కానీ వాళ్ళని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే కొంచెం ఆడియన్స్ థింక్ చేసేటట్టుగా వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంది అన్నట్టుగా తెలిసేటట్టుగా ఇంట్రడ్యూస్ చేయాలి. స్టెప్ నెంబర్ 2, అబౌట్ ద స్టోరీ. సింపుల్గా అర్థమైనట్టు చెప్పాలంటే కథ దేని గురించి అనేది ఇంట్రడక్షన్ సీన్లోనే చెప్పాలి. అబౌట్ ద స్టోరీ లోపలికే థీమ్ అండ్ జానర్ అనేది కూడా వస్తుంది. మీకు ఇంకా బెటర్గా అర్థమైనట్టు చెప్పాలి అంటే నువ్వు రాసింది ఒకవేళ క్రైమ్ థ్రిల్లర్ అయితే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ తోటి ఒక మర్డర్ తోటి స్టార్ట్ చేయాలి, లేదా ఒక మంచి లవ్ స్టోరీ అయితే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లోనే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ తోటి ఓపెన్ చేయాలి,
లేదు ఒక మంచి హర్రర్ మూవీ అయితే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ తోటే హర్రర్ జంప్ స్కేర్ తోటి ఓపెన్ చేయాలి. దీనికి ఇంకా బెటర్ అర్థమైనట్టు ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే నా ఫేవరెట్ ఓపెనింగ్ సీన్ అయిన ఈవిల్ డెడ్ రైజ్ అయిన మూవీ రీసెంట్గా వచ్చింది. ఆ మూవీలో ఉన్న ఓపెనింగ్ సీన్ తోపు ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమాలో స్టార్టింగ్లో మనకి ఎలాంటి క్యారెక్టర్స్ తెలియదు, కానీ సినిమా స్టోరీ దేని గురించి, ఆ సినిమా థీమ్ అండ్ జానర్ ఏందని జస్ట్ ఓపెనింగ్ సీన్ అయినా జస్ట్ 1 minute ఆ డైరెక్టర్ ఆ మూవీ ఒక అట్మాస్ఫియర్లకి థీమ్లో ఒకటి మనల్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఎవరికైనా టైం దొరికితే ఆ సినిమా చూడరు, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ ఎందుకు అంత తోపు అనేది. ఉన్న 3 స్టెప్స్లో ఇదే స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అబౌట్ ద స్టోరీ అనేది నువ్వు స్టార్టింగ్ సీన్లోనే ఇంట్రడ్యూస్ చేస్తే అదే ఫీల్ అనేది సినిమా క్లైమాక్స్ వరకు క్యారీ అవుతుంది. సో సినిమా స్టార్టింగ్లో ఉన్న ఓపెనింగ్ సీన్లోనే సినిమా థీమ్ అండ్ జానర్ అనేది డిసైడ్ చేస్తే అదే థీమ్ని ఆడియన్స్ క్లైమాక్స్ వరకు హుక్ చేసి పెట్టవచ్చు. స్టెప్ నెంబర్ 3, సిచ్యువేషన్ ఆఫ్ ద క్యారెక్టర్. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను మోస్ట్లీ అందరు షార్ట్ ఫిల్మ్ మేకర్కి రికమెండ్ చేసేది ఏంటంటే సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ సీనే హీరో కాన్ఫ్లిక్ట్ సీన్ తోటి ఓపెన్ చేయండి. దానివల్ల ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి హీరో బయట పడతాడా లేదా అన్న హుక్కింగ్ పాయింట్ తోటే ఆడియన్స్ని కట్టిపడేయచ్చు. స్టార్టింగ్ సీన్లోనే హీరో ఉన్న సిచ్యువేషన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఎలా అంటే ఈ సిచ్యువేషన్కి వీడు రావడానికి రీజన్ ఏంది, ఈ సిచ్యువేషన్కి బయటికి వస్తాడా, వచ్చినా ఎలా వస్తాడు, ఇలా ఎన్నో క్వశ్చన్స్ మధ్యలో ఆడియన్స్ కొట్టుమిట్టాడుతుంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వీడు బయటికి వస్తాడా లేదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ కోసమైనా ఆడియన్స్ క్లైమాక్స్ వరకు నీ షార్ట్ ఫిల్మ్ని చూస్తారు. ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ తోటే స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా బ్రో అని కింద కమెంట్ సెక్షన్లో చాలామంది నన్ను వేసుకుంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, కాన్ఫ్లిక్ట్ తోటే స్టార్ట్ చేయాలని రూల్ లేదు, కానీ హీరో ఉన్న సిచ్యువేషన్ని ఆడియన్స్ హుక్ చేసేటట్టుగా పెట్టాలి. ఎలా అంటే హీరో అల్టిమేట్ సక్సెస్కి వచ్చిండు అన్న సిచ్యువేషన్ తోటి ఓపెన్ చేస్తే ఏంటంటే వీడి సక్సెస్కి రానికి రీజన్ ఏంది, ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఈ విషయాన్ని తెలుసుకోవడానికైనా ఆడియన్స్ చూస్తారు. కానీ కాన్ఫ్లిక్ట్ తోటే స్టార్ట్ చేసి ఏంటంటే ఇంకా హుకింగ్ ఫ్యాక్టర్ అనేది డబల్ అవుతుందని నేను నమ్ముతా. సక్సెస్ఫుల్గా స్టెప్ నెంబర్ 1, 2, 3, 3 ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 స్టెప్స్ని ఖచ్చితంగా వాడాలని రూల్ లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద స్టోరీ. అంటే నీ సినిమాలో ఉన్న కథను బట్టి నీ ఓపెనింగ్ సీన్ అనేది డిసైడ్ చేసుకోవాలా. ఖచ్చితంగా స్టెప్ నెంబర్ 1 ఉండాలా లేదా 2 ఉండాలా లేదా 2 కలిపి కూడా ఉండొచ్చు. అలా అనే కానీ కథ ప్రకారంగా ఉండాలి, కానీ ఖచ్చితంగా ఈ 3 ఉండాలి ఓపెనింగ్ సీన్లో అని మాత్రం రూల్ లేదు. ఈ పాయింట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. క్లాసిక్ మూవీ అయిన మహానటి మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ మహానటి మూవీలో ఓపెనింగ్ సీన్లోనే మన హీరోయిన్ హాస్పిటల్లో పడ్డట్టు చూపిస్తారు. అక్కడ ఉన్నది మహానటి అని ఎక్కడ రివీల్ చేయరు. అంతేకాకుండా తను ఉన్న సిచ్యువేషన్ని మాత్రమే రివీల్ చేస్తారు. దీనివల్లనే హుకింగ్ ఫ్యాక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఇక్కడ స్టెప్ నెంబర్ 1, 2 2 సాటిస్ఫై కాలే, కానీ 3 అనేది సాటిస్ఫై అయింది. ఇలా ఇంట్రడక్షన్ సీన్లో ఖచ్చితంగా 1, 2, 3 3 ఉండాల్సిన రూల్ ఏం లేదు, ఏదో ఒకటి కావాలి, కానీ ఆడియన్స్ని మాత్రం ఖచ్చితంగా హుక్ చేసి పెట్టాలి. మహానటి మూవీలో ఈమె ఈ సిచ్యువేషన్కి రావడానికి కారణం ఏంటి అనే ఎలిమెంట్ కోసమే ఆడియన్స్ క్లైమాక్స్ వరకు చూస్తారు. ఇలా ఆడియన్స్ని హుక్ చేసి పెట్టొచ్చు. సో ఇదంతా సోదొద్దు బ్రో. ఫైనల్గా పాయింట్కి వస్తే ఏంటంటే ఏదైనా ఒక స్టెప్ వాడు లేదా 2 వాడు, కానీ ఆడియన్స్ని మాత్రం హుక్ చేసి పెట్టాలా. అరే ఎందుకురా ఇది ఇలా జరుగుతుంది అనేటట్టుగా ఫీల్ అయ్యేటట్టు చేస్తే చాలు. ఇంతకు మించి ఓవర్గా థింక్ చేయకండి. నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ గురించి మాట్లాడుకునే ముందు అందరు చేసే కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు వచ్చింది ఈ పాయింట్ అంటే నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డిఎం యువర్ షార్ట్ ఫిల్మ్స్ అని పెట్టిన. అయితే చాలామంది వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ పంపారు. అయితే అందరూ చేసిన ఒక కామన్ మిస్టేక్ అంటే ఏంటంటే చాలామంది వాళ్ళ షార్ట్ ఫిలిము స్టార్టింగ్ 1 to 40 seconds వరకు సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ ఆర్ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు, ఎడిటర్ ఎవరు, కెమెరామ్యాన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేదాన్ని వేస్తారు. ఇలా వేయడం తప్పని నేను అనను, కానీ ఒక కామన్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చూసే ఆడియన్స్ ఏం చేస్తాడంటే ఆ సీక్వెన్స్ అంతా అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసేస్తాడు. దీనివల్ల పెద్ద మైనస్ ఏంటంటే వాచ్ అవర్స్ కౌంట్ కావు. సో దీన్ని రీప్లేసింగ్గా 2 solutions ఉన్నాయి నా దగ్గర. నెంబర్ 1 ఏంటి అంటే సినిమా స్టార్టింగ్లో చూపెట్టాలనుకున్న ఆ 30 seconds ట్రాక్ని సినిమా ఎండింగ్లో చూపెట్టండి. దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ ఒకవేళ సినిమాని ఒక 1 hour షార్ట్ ఫిల్మ్ ఆర్ 20 minutes షార్ట్ ఫిల్మ్ చూసినోడు అరే ఎవడో తోపు ఎడిట్ చేసిండ్రా అనుకున్నాడు అనుకో, ఖచ్చితంగా ఎడిటర్ నేమ్ కోసమైనా సెర్చ్ చేస్తాడు. సో దీనివల్ల ఏంటంటే వాచ్ అవర్స్ రానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే లేదు బ్రో మేము స్టార్టింగ్లో పెట్టాలనుకుంటున్నాము అంటే స్టార్టింగ్లో పెట్టినా కానీ ఇంట్రెస్టింగ్ వేలో పెట్టేది చూడండి. దీనికి నేను పర్సనల్గా ఈవి సత్యనారాయణ గారి మూవీస్ని రిఫరెన్స్ లాగా తీసుకున్నా. ఆయన
మూవీస్ని చూసిన వాళ్ళు అంటే ఓకే, కానీ చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా అయిన మూవీస్ని స్టార్టింగ్లో క్యాస్ట్ అండ్ క్రూని ఇంట్రడక్షన్ చూడండి, చాలా వియర్డ్గా ఆర్ చాలా ఫన్నీ వేలో ఆయన ఇంట్రడ్యూస్ చేసిండు. సో అలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్స్ మనకు చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఒకసారి చూడండి, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది ఎందుకు ఇలా కూడా ఒక క్యాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేయొచ్చా స్టార్టింగ్లా అని అనిపిస్తుంది. నౌ కమ్స్ అ బిగ్గెస్ట్ సీక్రెట్కి వచ్చేసరికి ఏంటంటే, ఒక ఓపెనింగ్ సీన్ని రాసేటప్పుడు ఖచ్చితంగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి మనం. ఏంటంటే, వాట్ ఈజ్ ద కోర్ ఎమోషన్ ఆఫ్ ద మూవీ అండ్ వాట్ డూ ఐ వాంట్ మై ఆడియన్స్ టు ఫీల్. అంటే ఇంకా ఈజీగా చెప్పేటట్టు ఉండాలంటే, మనం రాసింది ఏ జానర్ కదా అండ్ మన ఆడియన్స్ని ఎలా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, నా జానర్ అనేది హర్రర్ జానర్ అయితే నేను నా ఆడియన్స్ని భయపెట్టాలి, లేదంటే టెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలి. ఇది మన టార్గెట్. అండ్ ఫైనల్ పాయింట్ అనేది ఏంటంటే, షార్ట్ ఫిలింకి కోర్ ఎమోషన్ ఏంది, ఆడియన్స్ని ఎలా ఫీల్ అవ్వాలి అనేది నువ్వు రాసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా ఓపెనింగ్ సీన్ మీద నీకు ఒక బెటర్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నా, మీకు నచ్చిన బెస్ట్ ఓపెనింగ్ సీన్ ఏందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఏ థీమో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చేసే హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. కేలలో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం 100 కూడా దాటట్లే. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంది అంటే, ఈ వీడియోని కొత్త ఫిలిం మేకర్స్కి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది, దానివల్ల మన నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. అందుకని చెప్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి. నేను టార్గెట్స్ అవి పెట్టను కానీ మీరు లైక్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది ఇలాంటి కంటెంట్ వీళ్ళకి నచ్చుతుంది, ఇలాంటివి ఇంకా 2-3 పార్ట్స్ చేయాలి అని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫిలిం మేకింగ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.